పదండి. శివనారాయణ, నా కూతురి కోసం నేను ఈ శాంతి హోమం ఎందుకు జరిపించానో గుడిలో ఉన్న ఆ దేవునికి నీ పక్కనున్న నా కూతురికి తెలియకపోయినా పర్వాలేదు, నీకు మాత్రం తెలియాలి. ఎందుకు తెలియాలి? నేను చెప్పాలి. నేనెందుకు వినాలి? నా జీవితంలో కానీ నా కూతురు జీవితంలో కానీ లేని శాంతిని నెయ్యితో వెలిగే నిప్పుల్లో వెతుక్కుంటున్నానంటే దానికి ఒకే ఒక్క కారణం, కనీసం వచ్చే జన్మలో అయినా నేను బ్రతికినంత కాలం నా కూతురు నన్ను నాన్న అని ప్రేమతో పిలిచే అదృష్టాన్నిమ్మని. నీదెంత రాతి గుండె నాన్న. కూతురికి అమ్మ అనే పిలుపుని దూరం చేసి నువ్వు నాన్న అని పిలిపించుకోవాలని ఆరాటపడుతున్నావా? మనసులో లేని శాంతిని మాటల్లో వెతుకుంటే దొరుకుతుందా? గుండెల్లో లేని ప్రేమ గుడిలో కలిస్తే పుడుతుందా? ప్రాణమే లేని బంధానికి శాంతి అవసరమా? అవసరమే సుమిత్ర. మా మమ్మీని పేరు పెట్టి పిలుస్తుంది. ఎవరివిడా? మాలిని, దక్షిణామూర్తి గారి కోడలు. నీకెలా తెలుసు? స్నేహితుడి కంటే శత్రువుల గురించి ఎక్కువగా తెలుసుకోవాలని చైర్మన్ గారు చెప్తూ ఉంటారు కదా, తెలుసుకున్నాను. ఆన్లైన్లో డిఎం రెస్టారెంట్స్ వికీపీడియాలో బ్రౌజ్ చేస్తే నీకు కూడా తెలుస్తుంది. ఎలా ఉన్నావు సుమిత్ర? ఎవరు అని చూస్తున్నావా? మీ తాత ఎలాగో పరిచయం చేయలే, నేను పరిచయం చేస్తా. తను నా కోడలు, పేరు మాలిని. సూరజ్ గారు చెప్పింది కరెక్టే. వరసకు నీకు పిన్నవుతుంది. వరుసలు అవసరం లేదు. మా ఇంటి ఆడపడుచు మీ ఇంటి కోడలైన తర్వాత వరసలు కలుపుకోకుండా ఎలా ఉంటాం బాబాయ్? మనం నేల మీద ఉన్నా లేకపోయినా పిల్లల రూపంలో వరసలు బ్రతికే ఉంటాయి. ఏం మేనకోళ్ళ, ఎలా ఉన్నావు? నేను నిన్నే పిలిచాను జోస్నా. నా పేరు మీకెలా? తను మాలిని. అన్నీ తెలుసుకోవడమే తన పని. నా ఆడపడుచు కుటుంబం గురించి తెలుసుకోకుండా ఎలా ఉంటాను బాబాయ్? మీది సిటీలో బాగా పేరున్న వ్యాపారం. ఆన్లైన్లో జోస్నా రెస్టారెంట్ అని బ్రౌజ్ చేస్తే మీ ఫోటోలతో సహా మొత్తం వచ్చేస్తాయి. హాయ్ కార్తీక్, మీ అమ్మ ఎలా ఉంది? మాట్లాడాలంటే మీ తాత పర్మిషన్ కావాలా? సరే, ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉండాలి. ఎక్కడ తను? ఎవరమ్మాది? దశరథన్నయ్య అన్నయ్యుడు సుమిత్ర. చూడమ్మా, ఇది అలాంటి సంబంధం కాదు, కావలసిన అవసరం కూడా లేదు. ముఖం మీద మాట్లాడుతున్నానని గతాన్ని మర్చిపోయాను అనుకోకు. ఇక్కడ 2 హోమాలు మండుతున్నాయి. ఒకటి అక్కడ, రెండోది ఇక్కడ. అది మీకు కనిపిస్తుంది, ఇది మీకు కనిపించదు. అది ఆరిపోవచ్చు, ఇది ఆరిపోదు. మీరు గుడికొచ్చారు, మేము గుడికొచ్చాం. అనుకోకుండా ఎదురుపడ్డాం. మా దారిని మమ్మల్ని వెళ్ళనివ్వండి. అయ్యా, ఇక్కడే ఆగిపోయారే, వెళ్దాం రండి. జ్యోత్స్న, నువ్వు వెళ్ళి నవగ్రహాలకు పూజ చేసుకోమ్మా. పూజారి గారు, మీరు వెళ్ళి పూజ చేయించండి. అక్కడ వేరే పూజారి ఉన్నాడులేండి, నేను పంపిస్తాను, మీరు రండి. కార్తీక్, వెళ్దాం పద. బాబాయ్, శాంతి హోమం చేసింది శాంతి కోసమే కదా. మీరు ఎదురు పడకండి. అంతకుమించిన శాంతి మీ ఆడపడుచు జీవితంలో క్షమించాలి.
నా కోడల జీవితంలో అంతకు మించిన శాంతి ఉండదు. పదమ్మా. ఎవరు శివనారాయణ గీసిన గీతను దాటరమ్మా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మావయ్య గారు. మీ కూతురికి దగ్గర అవ్వాలని మీరు ఎంత ఆరాటపడుతున్నారు, అంత దూరంగా ఉండాలని సుమిత్ర కోరుకుంటోంది. మీ తండ్రి కూతుళ్ళ మధ్య దూరాన్ని తగ్గించాలని నేను శాంతి హోమం చేద్దాం అన్నాను. చూసారా, తనే మీ దగ్గరకు వచ్చింది. ఏదో ఒక రోజు మిమ్మల్ని నాన్న అని ప్రేమగా పిలుస్తుంది. నీ మాట నిజమవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. ఆ రోజు వస్తుంది మావయ్య గారు. మనం వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాం. ఆ రుణం తొందరలోనే తీరుతుంది. పంతులు గారు, వచ్చారా అమ్మా? మీ చేత నవగ్రహాలకు పూజ చేయించమని గురువు గారు చెప్పారు. మీ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఇలా నిలబడండి. పంతులు గారు, ఏమైందమ్మా? రోడ్డు మీద పోయే వాళ్ళకంటే తెలియకపోవచ్చు, మీకు తెలీదా? ఏమైందమ్మా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. అంటే ఇతగాడు నీ జతగాడు కాదా తల్లి? కాదు. మరి కలిసొచ్చారు? గుడికి ఎంతో మంది కలిసి వస్తారు. అందరూ భార్యాభర్తలేనా? శివ శివ, ఆ ప్రశ్నలో ఇంత దారుణమైన అర్థాలున్నాయా? ఈ అబ్బాయి పేరు సూరజ్. మా కంపెనీకి ఒక CEO ఉంది, ఆవిడికి అడ్వైజర్. అయితే మీది విడదీయలేని బంధం అన్నమాట. ఏదో ఒక రకంగా బంధం కలపకపోతే మీరు ఉండలేరా? అంటే అమ్మా అది మీరు ఎక్కువగా పెళ్లిళ్ళు చేయిస్తారా? అవునమ్మా. ప్రేమ పెళ్ళైతే 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఇప్పుడు మీరు వచ్చింది పెళ్లి కాదు, పూజకి. ఏంటి జోష్ణ గారు, పంతులు గారిని అంతలా భయపెడుతున్నారు? నువ్వు దోష నివారణ కోసం వచ్చానన్నావు కదా, నీ పూజ నువ్వు చేసుకో, నా పూజ నేను చేసుకుంటాను. పంతులు గారు, ఏం చేయాలో చెప్పండి. అదేంటంటే అమ్మా, ముందుగా అక్కడ ప్రతిమ పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి ఒత్తి వేసి శనీశ్వరుడి ముందు దీపం వెలిగించండి. అలాగే పంతులు గారు. నీలాంజన సమావాసం రైపుత్రం యమాగ్రజం ఛాయామాత్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. నీలాంజన సమావాసం రైపుత్రం యమాగ్రజం ఛాయామాత్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. పూజ నీదే, నా పూజ నాదే. మంత్రాలు మాత్రం ఒకటే. నమామి శనిచ్చరం. నా జాతకంలో శని ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో శని ప్రవేశించింది. ఆ శని వీడుండగా నేను ప్రశాంతంగా ఉండలేను. ఈ దరిద్రుణ్ణి నా జీవితంలో నుంచి బయటికి గెంటేసే శనీశ్వర. శనీశ్వర, నిన్నేం నేను పెద్దగా కోరుకోవడం లేదు, కానీ ఒకే ఒక్క కోరిక, అది తీర్చు చాలు. ఇదేదో నీకు మొక్కుకుంది కదా, అది అనుకున్నది మాత్రం జరగకూడదు. అమ్మ, సంకల్ప పూజ అయిపోయింది. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి మరో మారు దండం పెట్టుకొని మీరిక వెళ్ళిపోవచ్చు. ఉంటానమ్మా. పంతులు గారు, ఏంటయ్యా చెప్పు. నేను పెళ్లి జరగట్లేదని ఈ పూజ చేయించుకున్నాను. ఈ పూజ తర్వాత దోషం పోయినట్టేనా పంతులు గారు? పోయినట్టే. అయితే నా మనసులో ఉన్న అమ్మాయి నా జీవితంలోకి వస్తుందంటారా? అయితే పెళ్లికి లైన్ క్లియర్ అయిందంటారా? ఇక నీ లైన్ క్లియర్ అయిపోయినట్టే.
నీ మనసులో ఉన్న పిల్లతో 7 అడుగులు నడిచే టైం వచ్చేసింది. నీ పెళ్లి మాత్రం నేనే చేస్తాను. నన్ను మర్చిపోకు. తప్పకుండా పంతులు గారు, మీ చేతుల మీదుగానే మా ఇద్దరికి ఆ, మీ ఇద్దరికా? అంటే మా ఇద్దరికి అంటే నా మనసులో ఉన్న అమ్మాయికి నాకు. ఈ మాత్రం క్లారిటీ అవసరం బాబు. లేదంటే ఆడపిల్లల వామహస్తాలు చెక్కిలని ఎరిపెక్కించగలవు. హస్తాలతోనే కాదులండి, కొందరు కళ్ళతోనే ఇరిపెక్కించగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ పంతులు గారు, మా పెళ్లి మీరే చేయాలి. పెళ్ళేం కర్మ, మీ పిల్లలకు బారసాల కూడా నేనే చేస్తాను. సంభావన మాత్రం గట్టిగా చదివించు. అయ్యో, నేను అనుకున్నది జరగాలి గాని మీకు 1,116 ఇచ్చేను. ఈ మాట అన్నావు, చాలా బాగుంది. మాట మీదే ఉంటావు కదా. నేను మాట ఇచ్చినా మనసు ఇచ్చినా వెనక్కి తీసుకోనండి. మాట మీద నిలబడతాను. మనసు ఇచ్చిన మనిషి కోసం బతుకుతాను. మీరు వెళ్ళండి పంతులు గారు, మీకు తొందరలోనే కబురు పెడతాను. అలాగే, వచ్చే లగ్గాల్లోనే పెళ్లి చేసుకోను ఆయన. నా దేవి కరుణించాలే గాని నాకు రేపే పప్పన్నం పెట్టాలనుంది. పెడతావు నాయన. చూస్తుంటే నువ్వు సమర్థుడిలాగే ఉన్నావు. ఉంటాను. హ. నేను సైలెంట్గా ఉన్నాను కదా అని ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? నా పెళ్లి గురించి నేను మాట్లాడుతుంటే నీకెందుకు కోపం? నేను జ్యోత్స్నాని పెళ్లి చేసుకుంటాను అన్నానా? లేదా జ్యోత్స్న నాకు కాబోయే పెళ్ళామని అన్నానా? రే, అలా అన్నానే అనుకో, దాన్ని ఎక్స్ట్రాలు చేయడం అంటారు. దీన్ని ఎక్స్ట్రాలు చేయడం అనరు, మనసులో ఉన్న మాట చెప్పుకోవడం అంటారు. అన్నీ అర్థం అవుతున్నాయిరా. అర్థం అవ్వాలనే కదా చెప్పేది. తప్పుకో, ప్రదక్షిణ చేయాలి. ఇటు కాదు బంగారం, అటు. అవును, దక్షిణామూర్తి గారు మీ శత్రువుని కార్తీక్ గారు చెప్పారు. చూస్తుంటే మీ చుట్టాల్లా ఉన్నారు. అర్థమై కూడా అర్థం కానట్టు చుట్టాల్లా ఉన్నారు అంటావేంటి? ఆవిడ స్వయంగా మా మమ్మీ వాళ్ళ అన్నయ్య భార్య, ఆయన మా మమ్మీ వాళ్ళ నాన్న. మరి మీ మావయ్యేడి? అది నాకు తెలీదు, అవసరం లేదు కూడా. మాలిని గారు మీ మేనత్తే కదా? నాకు అత్త ఉందని తెలుసు. ఆవిడ పేరు మాలిని అని నాకు ఈ రోజే తెలిసింది. కానీ నాకంటే నీకు ముందే తెలుసు. ఆవిడ మీ మేనత్తని తెలీదే. పేరు తెలుసు కదా, ఆన్లైన్లో చూశాను. ఆవిడ ఇలాగే చెప్పింది. తెలివైన వాళ్ళందరూ ఇలాగే ఉంటారు, నువ్వు తప్ప. పురా ఇడియట్. నువ్వు భలే ముద్దుగా తిడతావు తెలుసా. డిస్టర్బ్ చేయకుండా వచ్చిన పని చూసుకో. నేను వచ్చిన పనే చేస్తున్నాను బంగారం. నా మనసులో ఉన్న పిల్లతో 7 అడుగులు నడిచే టైం వచ్చేసిందని పంతులు గారు చెప్పారు కదా. 7 అడుగులేంటి, ఏకంగా 70 అడుగులే వేశాను. 700 అడుగులు వేసినా నా చిటికిన వేలు గోరును కూడా తాకలేవు. చూద్దాం. చూస్తావురా. నువ్వు దాని అంతు చూసే వరకు వదిలిపెట్టావు. కింబర్ సజ్జనుడు. పారిజాతం, ఏమండి ఏమండి, నేను మీకోసమే వెతుకుతున్నానండి. నువ్వా? తాత అనుకున్నావు కదా. నువ్వు పెద్ద మాయలుడివిరా. నీకు గొంతులు మార్చడం ఒక లెక్క. అవును, ఇక్కడ కాపలా కాసేవేంటి? నువ్వు గొంతులే మారుస్తావురా. ఆడు ఏకంగా మనుషులే మార్చేస్తున్నాడురా. ధ్రువ మీద గట్టిగానే పగబట్టినట్టున్నావు. పగబట్టింది వాడ్రా. పాపం అమాయకుడు బారు. వాడు అమాయకుడా? జ్యోత్స్న చేత చెప్పు.
ఏం లేదురా, ఏమి లేదు. అవుట్ హౌస్ బయట సీసీ కెమెరా లింకు ఫోన్కు ఉందలే. నువ్వు చెప్పకపోయినా అన్నీ చూసుకోవచ్చు. ఇక మమ్మల్ని బ్రతకనివ్వవేంట్రా? ఆ, మీరు పప్పులు ఉప్పులు మీద పోసేయండి, మేము తీరిగ్గా ఉతుక్కుంటాం. వద్దులేరా, నేనేం మాట్లాడను. అవును, మాలిని గారి దగ్గర నువ్వేం మాట్లాడలేదేంటి? అమ్మా, నువ్వే మామూలుది కాదురా. నేను దీపని ఎలా చూస్తానో అది నన్ను అలా చూస్తుంది. మొత్తానికి నిజం ఒప్పుకున్నావు. ఛీ! దీప్ అంటే నాకు ఇష్టమేరా. కూరలో కొత్తిమీర కలిపినట్టు అన్నీ భలే కలిపేస్తావు. నాది ఉంది లేరా, కరివేపాకు లాంటి దాన్ని కూరలో నేనున్నానని ఆనందపడ్డమే కానీ తినేటప్పుడు తీసి పడేయడమే కదా. నాకున్న గుర్తింపు కూడా అలాంటిదే. నీ గుర్తింపు సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు ఏంటి కాస్త గ్లామర్ పెంచావు? ఏదో ఖాళీగా పడుంది కదా అని సుమిత్రిస్తే మెళ్ళో వేసుకున్నాను. ఈ మాత్రం దానికి దిష్టి పెట్టాలా? చీర కూడా కాస్ట్లీగానే ఉంది. ఏదో పాత చీరలేరా, ఒక లిప్స్టిక్ లేదు, మేకప్ లేదు, అన్నిటికీ దూరం చేసేశారు. బానే ఉన్నావు కదా. ఆకాశంలో చందమామలాగా ఉండేదాన్ని ఆటలో అరటి పండుని చేసి పడేశారు. రెండిటికి పొంతనేది పారు. నా బతుకు కూడా అలాగే పొంతం లేకుండా తయారైందని సింబాలిక్ గా చెప్తున్నాను రా. నీలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు తెగ నచ్చుతుంది పారు. ఆహాహా, తల కొట్టుకోవడంలో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ వెతికావు అంటే నీ కాళ్ళకి దండం పెట్టాలరా నాయనా. పెడుదులే గాని వాళ్ళేదో పూజ చేసుకుంటుంటే నువ్వేంటి స్పైలాగా ఎక్కడ కాపలాగాసావు? నా పొంద కాపలా ఊరికే తిరుగుతూ ఇటొచ్చి ఆగానంతే. అంతేనా? అంతేనా అని నువ్వేంటి ఇక్కడే తిరుగుతున్నావు? ఇంతకీ దేపేది? కష్టపడి ప్రసాదం చేసింది ఇష్టపడి అందరికీ పంచుతుంది. ఓహో, మరి పోయి మీ ఆవిడతో పాటు నువ్వు ప్రసాదం పంచరా, పుణ్యమైన వస్తుంది. పద, ఆ పుణ్యమైన ఇద్దరం కలిసే పంచుకుందాం. దా. ఒరే ఆగరా. అయ్యో, వాడు కరాచకవాది, వీడు కతివాది, ఇద్దరితో వేగలేక చస్తున్నాను. అమ్మా దీప, ఎక్కడున్నావమ్మా? చెత్త దేవుడా, క్షమించు. ఏమండి, ప్రసాదం తీసుకోండి. అలా చూస్తారేంటండి? ప్రసాదం తీసుకోండి, తినండి. ఏ ప్రసాదం, నీ పేరు తెలియదు కదా, అందుకే అలా పిలిచాను. నా పేరు దీప. నువ్వు వంటలు బాగా చేస్తావు అనుకుంటాను. చేస్తానండి. నా దగ్గర పనిచేస్తావా? మా రెస్టారెంట్లో షెఫ్గా వర్క్ చేస్తావా? మనిషిని మొదటిసారి చూసి అంత పెద్ద పోస్ట్ ఎలా ఆఫర్ చేస్తున్నారు? నేను చక్కెర పొంగలి ఇష్టంగా తింటాను, కానీ ఈ టేస్ట్ చాలా కొత్తగా ఉంది. జనరల్గా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది అని. నువ్వు ఎంత బాగా వంటలు చేయగలవో తెలియడానికి ఈ చక్కెర పొంగలి ఒక్కటి చాలు. నువ్వు ఊహించినంత శాలరీ ఇస్తాను. రేపు వచ్చి జాయిన్ అవ్వు. థ్యాంక్స్ అండి. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పింటి వారిలాగా ఉన్నారు. మీ మాటల్ని చూస్తుంటే బాగా కలవారిలా ఉన్నారు. వంటలే కాదు, మాటలు కూడా బాగున్నాయి. కుదిరితే ఒకసారి ఇంటికొచ్చి కలువు. ఈరోజే. తప్పకుండా అండి. కాకపోతే ఒకరిని ఏదైనా అడిగే ముందు అవతలి వారు ఎవరో ఏంటో కూడా తెలుసుకోవాలి కదా.
నన్ను చూసి నువ్వు అంచనా వేసినట్టే నిన్ను చూసి నేను అంచనా వేయగలను కదా. అంచనా వేసే అడిగాను. నేను ఇవ్వాలనుకుంది నీకు సరిపోదనుకుంటే నీకెంత కావాలో అడుగు. ఎంత ఇచ్చినా రాలేనంటే ఇంకెక్కడో నిజాయితీగా పనిచేస్తున్నావని అర్థం. నిజాయితీకున్న విలువ ఆ మనిషికున్న అవసరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అప్పుడు నేను కూడా నీ అవసరానికి విలువ కట్టొచ్చు కదా. అవసరాల్ని బట్టి విలువల్ని మార్చుకునేంత తక్కువ స్థాయి నిజానికి నా దగ్గర చోటు లేదండి. ఇంత పదునైన మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వెవరో తెలుసుకోవాలనుంది. తెలుసుకుని ఏం చేస్తారు? వంటలు ఇంత బాగా చేస్తున్నావు కాబట్టి ఎక్కడైనా వంట మనిషిగా పనిచేస్తున్నావా? తను వంట మనిషి కాదు, జ్యోత్స్న రెస్టారెంట్ CEO. తను నా భార్య కూడా. ఈ విషయం మాలినికి తెలియదు అనుకున్నావా? తెలిస్తే వంట మనిషిగా పనిచేస్తున్నావు అని ఎందుకు అడుగుతారు? ఆ మనిషికి అన్నీ తెలిసే కావాలని అడుగుతుంది.